ఆ వికాస్ రమణ సాల్వ్ అనే కింగ్ మేకర్ సాయంతో నిన్ను నీ వాళ్ళని చంపడానికి మాస్టర్ ప్లాన్ ఇస్తున్నాడమ్మా. నీ పెళ్లి రోజే రమణ సాల్వా వికాస్ ఇద్దరు బొబ్బర్లంకొచ్చి అందరినీ చంపడానికి ప్లాన్ చేస్తున్నారమ్మా. ఆల్రెడీ శర్వాణి ఫోర్స్ లో బొబ్బర్లంకలో ఉన్నాడు. అతనే మీ కాంటాక్ట్ లోకి వస్తాడు. థ్యాంక్ యూ ఎస్పీ గారు. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఒకసారి ఇలా రండి. ఏంటి మేమంతా ఇంత హ్యాపీగా నవ్వుతుంటే మీరు సీరియస్గా ఉన్నారు? వికాస్, సర్వాణి ఫోర్స్ లో ఉన్న మన వ్యక్తి టచ్ లో వచ్చిన తర్వాత సర్వాణి ప్లాన్ ఏంటో తెలుసుకొని మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం. అలాగే అంకుల్. ఓకే. అవునరా, ఇంత ఫాస్ట్గా అంటే అన్నీ కుదిరే పెళ్లి చేసుకుంటున్నానా? అవునవును, ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా టైం లేదు. ఈ కాల్ పెళ్లి కాల్ అనుకుని తప్పకుండా పెళ్లికి రావాలి. ఓకే, థ్యాంక్ యూ రా. గుడ్ నైట్. నెక్స్ట్ ఎవరు? ఎస్, మన నవలా రచిత చేతన్ భగత్కి కాల్ చేయాలి. హలో. రే ఇడియట్, ఏం చేస్తున్నావురా? హే చైతన్య, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్ రా. హౌ ఆర్ యూ డ్యూడ్? నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? హే డ్యూడ్, ఈ భగత్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. యునో చైతన్య, మనిషి తెలివిగలవాడైతే సంతోషవంతుడైనట్లేనని రసల్ అనే ఓ రచయిత చెప్పాడు. అది నేనే చైతన్య. రే భగత్, నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుస్తుందిరా. నువ్వు నటించుకో. ఒక స్నేహితుడు నిజంగా సంతోషంగా ఉన్నాడా బాధలో ఉన్నాడా అని తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదురా. మాటను బట్టి స్నేహితుని మనసుని అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడని ఒక రచయిత చెప్పాడు. ఎవర్రా రచయిత? అప్కమింగ్ నవల్ రైటర్ నా ఫ్రెండ్ చేతన్ భగత్ చెప్పాడు. హలో 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 హలో, ఏం జరిగిందో చెప్పరా. చైతన్య, ఒక ఇండియన్ గర్ల్ తో చాలా రోజులు నెట్లో స్నేహం చేశాను. అది ప్రేమగా మారింది. మనసులో ఉన్నది దాచుకోకుండా బయటికి చెప్పేయటం రైటర్స్కి అలవాటు కదా. ఐ లవ్ యూ అని చెప్పాను. ఆమె సారీ అని చెప్పింది. అందుకని బాధపడుతూ కూర్చుంటావా? రే, మెల్బోర్న్ సిటీలో
నీలాంటి తెలుగు అమ్మాయికి చక్రవర్తి ఇంకొకరు ఉండకపోవచ్చు. ఏంట్రా వగట్? హే కమోన్ యార్. ఈ రోజే మా మధ్య ఉన్న నెట్లో కనెక్షన్ తెగిపోయింది. ఆ పెయిన్లో ఉండిపోయాను రా. ఏమైనా మన మొదటి ప్రేమ చివరి ప్రేమ మనల్ని మనం ప్రేమించుకోవడమేనని బోలియన్ అనే రచిత్ చెప్పాడు. అది నిజం. రే, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ చెప్పనా? చెప్పరా. నాకు వైజయంతికి పెళ్ళి. హే కమాన్ డ్యూడ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీకు ఫోన్ చేసింది నీ విషెస్ కోసం కాదురా, పెళ్లికొస్తావని. పెళ్లి కంటే ఇండియా రావాలి కదా చైతన్య. ఎలాగూ డిస్టర్బ్ అయ్యావు కదా, సరదాగా నా పెళ్లికొచ్చి సెటరేట్ అయిపోతావు. పెళ్ళెప్పుడు చైతన్య? నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే. ఓకే చైతన్య, తప్పకుండా వస్తాను. నువ్వు ఇండియా వస్తే ఆ అమ్మాయి ఎవరు ఏంటని అన్ని విషయాలు కనుక్కుంటాను, సరేనా? థ్యాంక్ యూ చైతన్య. ఓకే బాయ్. బాయ్. ఆంటీ, మీరు కూడా మాతో పాటు తినండి. పర్వాలేదు, నేను తర్వాత తింటాను. అమృత, ఇన్ని వంటకాలు ఈ రోజు ఎవరు తయారు చేశారో తెలుసా? ఎవరి తాతయ్య? ఇంకెవరు, మీ ఆంటీ భువన. అవునా ఆంటీ? అవునమ్మా. ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఆంటీ. ఇంతకీ స్పెషల్ ఏంటని అడగవేంటమ్మా? అవునవును, స్పెషల్ ఏమైనా ఉందా ఆంటీ? అదేం లేదమ్మా. లేకపోవటం ఏంటి? కాబోయే అల్లుడికి అత్తగారు స్వహస్తాలతో తయారు చేసి తినిపించబోయే వంటకాలకి శాంపుల్ అన్నమాట. అబ్బో, మామయ్య గారు కూతురు పల్స్ని భలే క్యాచ్ చేశారే. కాబోయే అల్లుడు గారు లొట్టలేసుకొని తింటమేనా, లేక అత్తగారు వంటల గురించి ఏమైనా చెప్పటం ఉందా? తెలుగు వంటలంటే ఇలా ఉంటాయని మొదటిసారి ఆంటీ వంటలు తిన్నాకే తెలిసింది తాతయ్య. వామ్ము, అల్లుడు గారు అత్తయ్యకి అప్పుడే బిస్కెట్ వేశాడే. మీరు ఊరుకోండి నాన్న. లేదంటీ, నిజంగా వంటలు చాలా బాగున్నాయి. వంట రుచి ఎలా ఉన్నా దాన్ని ప్రేమతో వడ్డించినట్లయితే దాని రుచి రెట్టింపు అవుతుందమ్మా. నిజమే తాతయ్య. మా ఆంటీ పైకి కొంచెం కరుకుగా కనిపించినా మనసు మాత్రం చెరుకు. ఆ ఎంత చెరుకో మీకేం తెలుసమ్మా, నాకు తెలుసు. ఆ, బాబు విక్రమ్, తాతగారు, గతం గుర్తుకొచ్చింది కదా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది తాతయ్య గారు. అప్పుడేమో టపీ టపీ అని కళ్ళార్పుతో అమాయకుల్లా ఉండేవాడివి, ఇప్పుడేమో సీరియస్ గా కనిపిస్తున్నావు. ఏమిటి విషయం? మా అన్నయ్య ఒకప్పుడు సీరియసే గాని ఇప్పుడు మాత్రం కాదు తాతయ్య. అమృత లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవటం నీ పూర్వజన్మ సుకృతం మిస్టర్ విక్రమ్. రేపు పెళ్ళయిన తర్వాత మా అమృతను కంటికి రెప్పలా చూసుకోవాలయ్యో. కాస్త నవ్వయ్యా. రేపు పగటిపూట ఆలయ సంప్రోక్షణం జరిగిన తర్వాత
రేపు రాత్రికి హరికథా కాలక్షేపం ఏర్పాటు చేస్తున్నానమ్మా. చాలా సంతోషం తాతయ్య. హరికథ ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. రామాయణాన్ని హరికథా కళారూపంలో చెప్పగల పెద్ద కళాకారులను పిలిపిస్తున్నానమ్మా. అవును మామయ్య గారు, ఈ జానపద కళారూపాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలు. ఈ కళారూపాలు అంతరించిపోకుండా వాటిని ఎంకరేజ్ చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీరు నిజంగా చాలా మంచి పని చేశారు మామయ్య. అవును అల్లుడు గారు. అమృత, ఊరు మొత్తం టైట్ సెక్యూరిటీ చేశాను. ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే ఇమీడియట్లీగా చెక్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాకే ఊర్లోకి పంపించమని చెప్పాను. బుల్లబ్బాయి అంకుల్కి మన సెక్యూరిటీ గురించి వివరంగా చెప్పి తన హెల్ప్ కూడా తీసుకో శర్వాణి. అలాగే అమృత. ఆ వికాస్ పేపర్లో నీ పెళ్లి ఇన్విటేషన్ చూసి రెచ్చిపోయి తప్పకుండా వస్తాడు. ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదమృత. ఇదే మన ఆఖరి పోరాటం. శర్వాణి, సెక్యూరిటీని చూసి కంగారు పడకుండా నేను అన్ని విషయాలు తాతయ్యతో మాట్లాడతాను. టేక్ కేర్ శర్వాణి. గుడ్ నైట్ అమృత. గుడ్ నైట్. स्तनवम्बुषेम मह्यन्नमन्दाम् प्रतिशश्चरस्त्रस्त्वयाध्यक्षेण प्रतनादयेम मम देवाभिहवे सन्तु सर्व इन्द्रामन्दा मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यम् वादःपमधाङ्गमे अस्मिन् मयि देवा द्रविणमागतन्ताम् मय्यासेरस्तु मयि देवहूतिः देव्या होतारामनिषण्डपूर्वेरिष्टास्यामधनुवासुवीरा मह्यङ्गदन्द्रममयानि हव्यागोचः सत्या मनसो मे अस्तु ते नामानिकाङ्गतमत्यनाम् विश्वे देवासो अधिवाचकानि देवेषुडुर्वे गुरुणस्तृणोति विश्वे देवास यवेर्यध्वम् ఈ అమ్మాయిని వైజాగ్లో చూసినట్టు గుర్తు. ఆ అమృత కదా? తన జాతకంలో పెళ్లి దోషం ఉన్నట్లు చెప్పింది నేనే కదా? సరే, తర్వాత మాట్లాడదాం. మహాస్మః ప్రజయామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్
అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదృద్ధో గోపా పరివాహినస్త్వం ప్రత్యంజాయింద్రగుదప్పనస్తే మేషాన్ తీర్థం ప్రబుధా వినేశతో భూయశ్చయస్పతిర్దేవకం సవితారమభిమాతుషాం ఇమం యజ్ఞమశ్వినాభా బృహస్పతిర్దేవ పాండేయమానన్యర్థాత్ రుణ్యజానో మహేశ్వర్మయకం సదస్మిన్ హవే పురోహోత పురుక్షో సయ ప్రణాయే హరియస్తురే ప్రమాణో రేరశామా పరేదాః ఏనస్తమధ్యావదేవ విద్యామోమామహేతాన్ భూర్భవస్వరామిత్యగ్నిం ప్రతిష్టాప్య భూర్భవస్వరాం ఓం సహస్రశేనుషా పురుషః సహస్రాఖ్యः సహస్రపాద్ సహోమం విశ్వదా వృత్మా అత్యదుష్టదశాంకలగ్ని స్వాహా పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యో ఉదామృతత్వస్యేగానః యదంధేనాతురోహతి స్వాహా ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుష్టపూరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి స్వాహా త్రిపాదోర్ధవదే పురుషः పాదోస్యేహ భవాత్మనः తతో విశ్వం యక్రామతో సాసనానశనే అభిస్వాహా తస్మాద్ విరాట జాయత విరాటో అధిపూరుషः స జాతోత్యరిచ్యత పశ్చాత్ భూమిముథో పురస్వాహా. అయ్యా శివరామరాజు గారు, చెప్పండి దీక్షితులు గారు. ఇంతకాలం స్వామివారికి పూజలు జరపని కారణంగా ప్రాయశ్చిత్తంగా స్వామివారి ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత ఈ పూర్ణాహుతి కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశాం. ఇక నుంచి స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిరాఘాటంగా జరిపిస్తామని స్వామివారికి మనసులో నమస్కారం చేసుకోండి. అమ్మ మీరు కూడా. దేవాయ యజ్ఞం తన్వానాః అవధ్రన్ పురుషం పశుగ్ర స్వాహా యజ్ఞం బరిహిష. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధమయమౌగాక. అత్యదుష్టదశాంగో పురుష ఏవేదకం ధర్మో యద్భూతం యచ్చ భవ్యో ఉదామృతత్వస్యేదానః యదన్నేనాతురోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుష్టపూరుషः పాదోస్య విశ్వభూతాని. మంగళము
రాజమణీయం సమర్పయామి